నన్నే చూస్తూ ఉంటుంది. నేను లోపలికి వెళ్ళిపోయినా అనుకోండి, నేను లోపలికి వెళ్ళిపోతున్నా బాయ్, నేను కనిపించాను ఇప్పుడు దానికి. చూడండి అది ఎట్లా అరుస్తుందో. అక్కడికి లేస్తుంది అది. చూడండి నేను కనిపించకపోయేసరికి అది నా దగ్గరికి వచ్చేస్తుంది. సౌండ్ కూడా చేస్తుంటుంది అది. నిజంగా స్ట్రీట్ డాగ్స్ అంటాం కానీ స్ట్రీట్ డాగ్స్కి కొంచెం ప్యాంపరింగ్ చేసి కొంచెం కేరింగ్ చూపిస్తే స్ట్రీట్ డాగ్స్ అంత బెటర్ డాగ్స్ ఏమీ ఉండవు. మనం ఎన్ని డాగ్స్ పెంచుకున్నా కూడా ఆ స్ట్రీట్ డాగ్స్ ఉన్నంత ఎఫెక్షన్ అయితే ఏ డాగ్కి రాదు. యాక్చువల్గా నేను ఎందుకు భయపడుతూ ఉంటానంటే జోయా గోల్డీకి వీటికి వ్యాక్సినేషన్ ఉండదు కాబట్టి జోయా గోల్డీకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని చెప్పి కొంచెం భయపడుతుంటా. బట్ మా కాలనీలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నీ నన్ను చూడగానే నా దగ్గరికి వస్తూ ఉంటాయి. నేను నా వర్క్ ప్లేస్లో మ్యాక్స్ ఎట్లనో ఇవి కూడా నాకు అంతే. మీరు కూడా ఎవరన్నా ఎప్పుడన్నా మీరు ఒక్క 2-3 స్ట్రీట్ డాగ్స్కైనా మీరు ఫీడ్ చేయగలిగితే దానివల్ల చాలా ప్రాఫిట్ అవుతుంది. 1, 2, 3, ఒక 4 ఏదో ఒక్క పూట బిస్కెట్ కాకుండా అన్నం పెరుగు కనుక పెట్టిండ్రు అనుకోండి, చాలా స్ట్రీట్ డాగ్స్కి అనేవి అసలు అవి అగ్రెసివ్ కాకుండా ఉంటాయి. దాని బదులు లైక్ గ్లూకోజ్ ఉన్న ఫుడ్, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫుడ్ పెట్టడం వల్ల అవి అగ్రెసివ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద